ఇక పరకామణి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ అనుమానాస్పదంగా చనిపోయాడు. సతీష్ కుమార్ మృతితో పరకామణి కేసుపై ప్రభావం పడనుంది. ఇప్పటికే పరకామణి కేసుకు సంబంధించి సిఐడి బృందం పలువురిని విచారించింది. ఇక సతీష్ మొదటిసారి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు సిఐడికి అందించిన నివేదికలో ఏముంది, సిఐడి విచారణలో సతీష్ కుమార్ ఏం చెప్పాడు అనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. పరకామణి కేసులో కీలక నిందితుడు రవికుమార్ అడ్డు తొలగితే కేసు నీరుగారనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైల్వే సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పదతో దర్యాప్తు కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. డ్రోన్ కెమెరాస్తో పోలీసులు షూట్ చేశారు. ఘటనాస్థలి సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ పరిశీలించారు. డెడ్ బాడీ పక్కనే మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందని ఆరా తీస్తారు. ఇక పూర్తి తెలిసేందుకు ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్, అసలు ఏం జరిగింది అనుకోవాలి? ప్రస్తుతం దానికి సంబంధించి ఎంతవరకు అప్డేట్ తెలుస్తోంది? ఈవేళ రీకన్స్ట్రక్షన్ ఎలా జరిగింది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తిరుమల పరకామణి చోరీకి సంబంధించి చాలా కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ పరకామణి కేసులో ఏదైతే నిందితుడిగా రవికుమార్కి సంబంధించినటువంటి కేసును విత్డ్రా చేసుకున్నటువంటి అప్పటి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఏవిఎస్ఓగా ప్రమోట్ అవ్వడం, మరోవైపు అతని మాజీ ఏవిఎస్ఓగా వేరే చోటికి నిధులు నిర్వర్తించడం, అతను ఏదైతే మొన్నటికి మొన్న ఏదైతే గత 4 రోజుల కిందట చూసుకున్నట్లయితే ఈ తిరుపతికి వచ్చి పూర్తిగా ఇప్పటికే సిఐడికి కొన్ని నివేదిక ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది, ఏదైతే రవికుమార్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి మీరు ఎందుకు అతన్ని ఏదైతే లోక్ అదాలత్లో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, ముఖ్యంగా దానికి సంబంధించి ఎవరెవరు మీకు ఒత్తిడి తెచ్చారు అనే దానిపై కూడా ఆయన అడిగినట్టు తెలిసిందే. దానిపై మరోమారు రావాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడంతో ఆయన బయలుదేరుతున్న సమయంలో ఆయన అనుమానాస్పదం మృతి చెందడం, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన ఆయన చనిపోవడం అనేది పూర్తిగా ఇది హత్య అని చెప్పేసి కొంతమంది అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా ఏదైతే ఖచ్చితంగా తనను హత్య చేశారు, ఖచ్చితంగా దీనిపై కేసు నమోదు చేయాలి, ఎవరైతే హత్య చేశారో వాళ్ళు శిక్షించాలి అని చెప్పేసి ఆయన కోరిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే సిఐడి ఏడీజీ రవిశంకర్ ఏదైతే వాళ్ళ బృందంతో ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఏదైతే రైల్లో నుంచి ఒక మనిషి దూకితే ఎక్కడ పడతాడు, ముఖ్యంగా ఏదైతే అతని సేమ్ వెయిట్తో ఒక బాడీని సపరేట్ ఏర్పాటు చేసి ఒక బొమ్మని పూర్తిగా విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ బొమ్మ ఎంత దూరంలో పడింది, ముఖ్యంగా ఏదైతే సతీష్ వద్ద ఉన్నటువంటి ఫోను అతని బాడీ వద్దే ఎలా దొరికింది, అంటే ముఖ్యంగా అతన్ని చంపారా లేకపోతే ఆత్మహత్య అనేది పూర్తిగా ఏదైతే ఈరోజు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ కనుగొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సతీష్ కుమార్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా పూర్తయిన పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడారు, ముఖ్యంగా ఏదైతే ఆయన బయలుదేరినప్పుడు అంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్లో ఆయన వెళ్ళినటువంటి వాహనం పార్కింగ్ కూడా మనం విజువల్ చూడొచ్చు. ఆయన అక్కడ పార్క్ చేసిన వాహనం కూడా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎవరిని కలిశారు, ఒకవేళ ఆయన ఎక్కినటువంటి బోగీలో ఎవరున్నారు, ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందనే దాన్ని కూడా పూర్తిగా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తున్నాం ఏదైతే ఈ కీలక వ్యక్తి అంటే ఈ సతీష్ కుమార్ కీలక వ్యక్తిగా చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే ఆ రోజు పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ముఖ్యంగా టీటీడీకి బదలాయింపు నేపథ్యంలో ఆ రోజు ఎవరెవరు అధికారులు ఇతనిపై ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పడానికి ఇతనే ప్రధాన వ్యక్తిగా చెప్పచ్చు. ఎందుకంటే కేవలం ఈ పరకామణి కేసులో రవికుమార్ నిందితుడైతే దానికి మెయిన్ వ్యక్తి ఈ సతీష్ కుమార్. ఈ సతీష్ కుమార్ ఎందుకంటే ఆ రోజు కేసు ఎందుకు వాపస్ తీసుకున్నాడనే దాన్ని కూడా అప్పట్లో ఆ టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా అప్పుడు విజిలెన్స్ విజిఓ ఎక్కడున్నాడో, ఏవిఎస్ఓ ఎక్కడున్నారు, ముఖ్యంగా ఏదైతే సివిల్ ఎస్ఓ ఎంత స్థాయిలో వాళ్ళ ఒత్తిడి తెచ్చారో అనే దాని మీద కూడా ఏదైతే ఇప్పుడు అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి అధికారులు ఏ విధంగా ఇతనిపై ఒత్తిడి తెచ్చారు, ఇప్పుడు చూసినట్టయితే పూర్తిగా ఆయన సిఐడికి ఆయన నివేదిక ఉన్న పరిస్థితి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అతన్ని హత్య చేసింటారని చెప్పేసి ఏదైతే ఇప్పటికే కొంతమంది అంటే కొన్ని పార్టీ నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.
సో మొత్తంగా పరకామణి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన మృతితో పరకామణి కేసుపై ప్రభావం పడనుంది. ఇప్పటికే పరకామణి కేసుకు సంబంధించి సిఐడి బృందం పలువురిని విచారిస్తోంది. సతీష్ మొదటిసారి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అసలు సిఐడికి అందించిన నివేదికలో ఏముంది, సిఐడి విచారణలో సతీష్ ఏం చెప్పాడు, దీనిపై ప్రస్తుతం ఉత్కంఠ సాగుతోంది. ఇక పరకామణి కేసులో కీలక నిందితుడు రవికుమార్ అడ్డు తొలగితే కేసు నీరుగారనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైల్వే సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. డ్రోన్ కెమెరాస్తో షూట్ చేస్తారు. ఘటనాస్థలి సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ పరిశీలించారు. డెడ్ బాడీ పక్కనే మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందంటూ ఆరా తీస్తారు. కరెక్ట్ ప్లేస్లో దొబ్బలేదా